గోదావరి జిల్లాలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలంటారు. కారణం అక్కడ మర్యాదలు. అందులో పండగ రోజుల్లో వచ్చే అల్లుడికి విందు భోజనం పెడితే వామ్మో అనాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కుటుంబం అలాగే చేసి బళా అనిపించింది. మొత్తం 260 రకాల ఐటమ్స్ వడ్డించారు. అది చూసిన అల్లుడితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. బాబోయ్ ఉన్నాడు బాబు ఇప్పుడు ఫోన్ ఏంటండి బాగురు గ్రాండ్ లంచ్ ఎక్స్ప్రెషన్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చానమ్మా ఇదిగో ఇదిగో అమ్మా చెప్పు. జంగారెడ్డి గూడెంకు చెందిన మహంకాళి నాగపవన సింధును తల్లాడకి చెందిన చరణ్ కి గతేడాది ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఇది తొలి సంక్రాంతి కావడంతో సింధు వారి కుటుంబం అల్లుడు కూతుర్ని పండక్కి పిలిచారు. ఇంకేముంది, మర్యాద మామూలుగా లేదు. ఇన్ని ఐటమ్స్ ఎలా తినాలో తెలియక ఆ పెళ్లి కొడుకు ఇబ్బంది పడ్డారంటేనే తెలుస్తోంది గోదావరిలో మజాకానా. సంక్రాంతి శుభాకాంక్షలతో మహంకాళి వారి అల్లుడి గారికి 268 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం. లేకపోతే అడగండి. అది నేచురల్ నూతన జంటైన చరణ్ సింధులకు చరణ్ అత్తమామలు 260 రకాల వంటలు చేసి విందు భోజనం ఏర్పాటు చేశారని తెలుసుకున్న స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొత్త సంవత్సరంలో కొత్త జంటతో కలిసి కుటుంబ సభ్యులంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మా స్వగృహమునందు రీసెంట్గా మ్యారేజ్ అయిన మా తమ్ముడి గారి అమ్మాయి సింధు, అల్లుడి గారి చరణుల వివాహ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ విందు భోజనం ఏర్పాటు చేయటమైనది. తల్లాడ ఖమ్మం జిల్లా వాస్తవ్యులు తల్లాడ గ్రామ కాపురస్తులు గుర్రం శేషగిరిరావు గారి మనవడైన చరణకి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించినాము. మొదటి పండుగ సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేయటమైంది 268 రకాలతోటి. మాకు ఈ కార్యక్రమం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు.